పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో 5,000 మంది సాయుధులు ఉండటం జరిగింది. బలగాల టార్గెట్లో చొక్కారావు, కేశా సోధి ఉన్నారు. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా చొక్కారావు ఉన్నారు. ఇక మావో మిలిటరీ పిఎల్జీ చీఫ్ కమాండర్గా కేశా సోధి ఉన్నారు. ఇద్దరు కీలక నేతల కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక కర్రెగుట్టలు సహా దండకారణ్యాల్ని అణువణువు కూడా గాలిస్తూ ఉన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లు, డ్రోన్లతో నిరంతరం నిఘా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఇదే క్రమంలో ఈ నిఘాలో కూడా భారీగా ఐఎండి బాంబులు బయటపడుతూ ఉన్నాయి. ఇక వీరిద్దరిని కూడా పట్టుకునేందుకు దండకారణ్యాల్లో అణువణువు గాలిస్తూ ఉన్నారు సాయుధులు. దీనికి సంబంధించి మొత్తం కూడా 5,000 మంది సాయుధులు ఆపరేషన్ చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో కొనసాగుతున్నటువంటి ఈ పహారా గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి అంతిమ దశలో భాగంగా మొత్తం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ కర్రెగుట్టలు 2తో మొత్తం కూడా 5,000 మంది సిఆర్పిఎఫ్ అలాగే డిఆర్జీ బృందాలు, మొత్తం కూడా బ్లాక్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి బృందాలు మొత్తం కూడా దాదాపు 5,000 మందికి పైన ఈ మొత్తం బలగాలతో కూడా మొత్తం దాదాపు ఒక 4-5 రోజుల నుంచి కూడా ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ 2 పేరుతోటి పెద్ద ఎత్తున పోలీసులు మొత్తం రాత్రి పగళ్ళు తేడా లేకుండా కూడా మొత్తం ఈ దండకారణ్యంలో మొత్తం కూడా కూబింగ్ను నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా కీలక నేతలు టార్గెటెడ్గా ఇదంతా కూడా నడుస్తూ ఉంది. కీలక నేతలు ఇప్పటికే ఏదైతే ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి అడవుల్లో పెద్ద ఎత్తున దేవుజీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ తెలంగాణ ఎస్ఐబికి సంబంధించినటువంటి పోలీసుల నేత్రంలో లొంగిపోయారని తెలుస్తూ ఉంది. సో వాళ్ళు లొంగిపోయిన తర్వాత ప్రస్తుతం ఏదైతే మహారాష్ట్ర అలాగే ఛత్తీస్గఢ్, తెలంగాణకు సంబంధించి ఈ 3 రాష్ట్రాల సరిహద్దులైనటువంటి ఏదైతే ఈ కర్రెగుట్టలు ఉన్నాయో అక్కడ ముఖ్యంగా ప్రస్తుతం ముఖ్య కీలక నేతలు లొంగిపోయినప్పటికీ ఏదైతే ఈ బడే చొక్కారావు కావచ్చు, అలాగే కేశా సోధి కూడా ముఖ్యంగా పిఎల్జీఏకి సంబంధించినటువంటి క్యాడర్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన పిఎల్జీఏ ఆర్మీకి అంతా కూడా ఏదైతే మావోయిస్ట్ ఆర్మీకి అంతా కూడా ఆయన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇడ్మా తర్వాత కేశా సోధి మొత్తం కూడా దీన్ని చూస్తూ ఉన్నాడు ఈ పిఎల్జీఏ ఆర్మీని. సో దాంట్లో భాగంగానే ఈయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దాంట్లో ముఖ్యంగా ప్రస్తుతం కొంతమంది ఏదైతే ఈ మావోయిస్టులకు సంబంధించి కూడా సో ఇటు భద్రతా బలగాలకి అటు మావోయిస్టులకి అక్కడక్కడ కొంత దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ ఐఈడి బాంబులు కావచ్చు, కొన్ని ఇవి కావచ్చు, మొత్తం కూడా కొన్ని ఐఈడి బాంబులు పేలి కూడా కొంతమంది జవాన్లకు కూడా ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం, గాయాల పాలవుతూ ఉన్నారు. వారిని హెలికాప్టర్ల త్రూ కూడా మరి హాస్పిటళ్లకు చేరవేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా పెద్ద ఎత్తున మందుగుడ్డు సామాగ్రి, రైఫిల్స్, AK-47 వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అడవుల్లో మొత్తం కూడా ఇంచు మొత్తం కూడా వెతుకుతూ ఉన్నారు. మొత్తం జల్లెడ పట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. డ్రోన్లు అలాగే హెలికాప్టర్లు, సో వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తం కూడా పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, మొత్తం పెద్ద ఎత్తున ఇంకా 30 రోజుల సమయం ఉంది. ఆ 30 రోజుల సమయంలో ఎట్లాగైనా ఈ నక్సలిజం, ఆ మావోయిస్టిజం అనేది లేకుండా చేయాలనేదే ప్రధాన కార్యాచరణ. ఇప్పుడే మార్చి 31 డెడ్ ఎండ్ లైన్ ఉంది కాబట్టి సో దాంట్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే కీలక నేతలందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. సో వీళ్ళు ఎవరైతే ఈ బడే చొక్కారావు ఉన్నారో ఆ చొక్కారావుని కూడా పట్టుకుంటే ఒక పని అయిపోతుంది అనే నెపంలో ఇప్పుడు ప్రస్తుతం కూబింగ్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఏదైతే దేవుజీ లొంగిబాటులో కూడా మరి పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటికీ అఫీషియల్గా ఇంకా అంటే కన్ఫర్మేషన్ రానప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం ఇంకా మరి అనధికారికంగా తెలిపినప్పటికీ కూడా అధికారికంగా తెలపాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దాని తర్వాత కీలక నేతలు వీళ్ళిద్దరు ఉన్నారు. కేశా సోధి పిఎల్జీఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో కీలక నేతగా ఉన్నాడు. సో చొక్కారావు కూడా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఆయన చొక్కారావు ఉన్నారు. వీళ్ళిద్దరు కనుక వాళ్ళతో పాటు లొంగిపోతే మొత్తం మావోయిస్టు క్యాడర్, మావోయిస్టు మొత్తం భావజాలం కూడా మరి ఇదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నక్సలిజానికి, మావోయిస్టిజానికి ఆ పేరుకే మొత్తం కూడా క్లోజ్ ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి
వీళ్ళిద్దరికి సంబంధించి పెద్ద ఎత్తున బలగాలు కూడా 5,000 మంది బలగాలు మొత్తం కూడా వాళ్ళని అడవులను చుట్టుముట్టాయి, ఇంచు గాలిస్తూ ఉన్నారు. సో ఏ క్షణమైనా వీళ్ళు పట్టుబడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటికే ఏదైతే గణపతి ఉన్నాడో ఆ గణపతిని కూడా పెద్ద ఎత్తున మరి చూస్తూ ఉన్నారు. అంటే అధికారిక వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గణపతి ప్రస్తుతం అడవుల్లో లేడు, విదేశాలకు వెళ్ళిపోయాడు అనేది కూడా తెలుస్తుంది. దాంతోపాటుగా ఆయన పైన దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల రివార్డు కూడా ఉంది. సో ఇప్పటికే మరి అది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఉంది. ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరు చొక్కారావు కేశవసోది వీళ్ళిద్దరు గనక దొరికితే గనక ఇక ఈ ఆపరేషన్ కగార్ 1 ఈ బ్లాక్ ఫారెస్ట్ ఈ రెండు ఇక ముగిసినట్లేనా? డెఫినెట్గా ఇప్పటికే ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో ఫస్ట్ 2024లో ఆపరేషన్ కగార్ అనేది మొదలుపెట్టారు. అప్పుడు పెద్ద ఎత్తున సక్సెస్ కూడా అయ్యారు. ఆపరేషన్ కగార్ 2 అనేది ఎండింగ్ దశ. ఈ ఎండింగ్ దశలో దాదాపు చాలామంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది అనివార్య కారణాల వల్ల కొంతమంది ఎన్కౌంటర్లో పోయినారు. సో దాని తర్వాత కీలక నేతలు కొంతమంది లొంగిపోయినారు. సో అట్లా మొత్తం కూడా ఇప్పుడు ఎండ్ కార్డు పడింది. దాదాపు 99% మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా కీలక నేతలు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొక 200 మంది 300 మంది మావోయిస్టులు, అంటే పేరున్న మావోయిస్టులు అయితే ఒక 5 మంది ఉన్నట్టు చెప్తా ఉన్నారు అధికారికంగా. సో కానీ ఆ మావోయిస్టు మొత్తం కూడా ఒక 200-300 మందే ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ 200-300 మందే ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా లొంగిపోతే దాదాపు మొత్తం కూడా మావోయిస్టు పార్టీ అంతమైపోతుంది అంటూ కూడా మరి అటు అధికారిక వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరూ ఇప్పుడున్నటువంటి దాంట్లో, అంటే గతంలో దేవుజీ కోసం ఎంతగా వెతికారో అందరికీ తెలిసిన విషయమే. రాజిరెడ్డి కూడా పెద్ద వ్యూహకర్త, ఆయన గురించి కూడా వెతికారు. వీళ్ళిద్దరూ ఎస్ఐబి నేతృత్వంలో లొంగిపోవడం, వీళ్ళు లొంగిపోయిన తర్వాత ఇంకా మరి సీనియర్ నాయకులు సీనియర్ మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత మరి వీళ్ళు ఎందుకు లొంగిపోతారా, లేకపోతే మరి అక్కడే అడవుల్లో ఉంటారా ఏంటి అనేది కూడా ఒక చూడాల్సిన అంశం అయితే ఉంది. సో దీంట్లో కూడా ముఖ్యంగా మరి చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. మరి వీళ్ళతో పాటు చొక్కారావు కావచ్చు, కేశసోది కూడా ఉన్నారా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. రేణు రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఇప్పుడైతే చొక్కారావు కేశవసోది వీళ్ళిద్దరి కోసం కూడా ఇప్పుడు వీళ్ళిద్దరే కీలకమైనటువంటి నేతలు మిగిలి ఉంది. ఇక వీళ్ళిద్దరి కోసం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో 5,000 మంది సాయుధ బలగాలు మోహరించి వాళ్ళందరూ కూడా అక్కడ హెలికాప్టర్ సహాయంతో కూడా అణువణువు గాలిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా పట్టుకునే దిశగా. ఇంకా ఏ క్షణంలోనైనా కానీ వీళ్ళిద్దరిని కూడా పోలీసులు సాయుధాలు అరెస్టు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది, ఆధీనంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరొక వైపు అయితే వీళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ మార్చిలోగా కూడా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా దీని గురించి ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. మొత్తం కూడా అసలు మావోయిస్టులే లేకుండా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ఆల్రెడీ కూడా ఫిబ్రవరి ఎండుకు వచ్చేసింది కాబట్టి ఇంక ఈ టైంలో చాలా మొత్తం కూడా అందరినీ కూడా ఇక మిగిలిన వారిని కూడా ఏరివేసే దిశగానైతే చాలా పగడ్బందీగా ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు కీలకమైన నేతలు కానీ మావోయిస్టులు లొంగిపోయింది కానీ ఇదంతా కూడా కగార్ 1 ఆపరేషన్ కగార్ 1లో భాగం. ఇక ఇప్పుడు ఇది మిగిలి ఉన్నటువంటి చివరి వారం రోజులు కూడా ఇప్పుడు కగార్ 2 బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్ చేపట్టారు. ఇక దీంట్లో కూడా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఏరివేసే దిశగా అడుగులు వేస్తున్నారు.